మనం ఇప్పుడు ఏం చూడబోతుంటే కన్స్ట్రక్టర్స్ ఆఫ్ HashSet క్లాస్. సో యాక్చువల్గా 3 కన్స్ట్రక్టర్స్ ఉంది. సో ఈ కన్స్ట్రక్టర్స్ యూజ్ చేస్తే మీరు HashSetకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయవచ్చు. ఫస్ట్ వచ్చేసి HashSet ఎంప్టీ కన్స్ట్రక్టర్. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏముండదు, ఇది యూజ్ చేసి మీకు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఎంప్టీ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి HashSet ఆర్గ్యుమెంట్ వచ్చి కలెక్షన్ నుంచి కూడా ఏమవుతుందంటే క్రియేట్స్ అన్ ఆబ్జెక్ట్ అండ్ పాపులేట్స్ ది ఎలిమెంట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది ఈ కలెక్షన్ ఆబ్జెక్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఆ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ పాపులేట్ అవుతుంది. ఇఫ్ సపోజ్ 2, 3, 4, 5 ఒక కలెక్షన్ ఆబ్జెక్ట్ ఉంటే ఈ HashSet ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఈ రోల్ నెంబర్లో 2, 3, 4, 5 యాడ్ అవుతుంది. సంథింగ్ లైక్ దట్. HashSet ఇంటి కెపాసిటీ ఏం క్రియేట్ చేస్తారంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది, ఇనిషియల్ కెపాసిటీ దానికి అసైన్ చేస్తుంది. సపోజ్ కెపాసిటీ పైగా ఎలిమెంట్స్ వస్తే అది ఆటోమేటిక్గా గ్రో అవుతుంది. సో ఇది ఇలా 3 types of default 3 types of constructors that are present in HashSet class. Next is syntax. HashSet class name, roll number, object equal to new keyword HashSet bracket semicolon. ఇది ఇలా వచ్చేసి HashSet object.